హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. వ్యాస పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వ్యాస పౌర్ణమి మరియు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా వ్యాస పౌర్ణమి ప్రత్యేకత గురించి, ఈ రోజునే గురు పౌర్ణమిగా ఎందుకు పిలుస్తారు, ఈరోజు గురువు యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి వంటి చక్కని విషయాల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే వ్యాస పౌర్ణమికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అమ్మా సునీత గారు. నమస్తే అమ్మా. అమ్మా మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మా. ధన్యవాదాలు తల్లి. అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మా మనకి ఒక్క గురువుని మనం ఆరాధిస్తే గనక, గురువు యొక్క అనుగ్రహం పొందినట్లయితే సకల దేవతల ఆశీస్సులు పొందినట్టే అని చెప్తూ ఉంటారు. అటువంటి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి మనం జరుపుకుంటూ ఉన్నాము రేపటి రోజున. అంటే మనకి సంవత్సరంలో 12 పౌర్ణములు వచ్చినప్పటికీ కూడా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మాత్రమే మనం వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటామమ్మా? దీనికి గల కారణం ఏంటి? కారణం అంటే ఏంటంటే నేడున్నటువంటి ప్రజానీకానికి ఇది తెలియకపోవడం. అంతకు మించి ఆషాఢ పౌర్ణమి అంటేనే అది వ్యాసుల వారు పుట్టినటువంటి రోజు. వ్యాసులు అంటే మన సనాతన ధర్మంలో ఈ రోజు వరకు మన ధర్మం బతికి ఉంది అంటే వేదాలను 4గా విభజించి అష్టాదశ పురాణాలని, అష్టాదశ ఉపపురాణాలని అందించినటువంటి జగద్గురువు కాబట్టి మనకి వ్యాసుడు పుట్టినటువంటి రోజుని మనం గురు పౌర్ణమిగా, అంటే ఆషాఢ పౌర్ణమి రోజు వ్యాసుడు జన్మించాడు, అందువల్ల ఆ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా భావించడం అనేది ఒకటి. అయితే ఇది ప్రత్యేకత ఏమిటి? గురు బ్రహ్మ అంటే మనము ఎందుకు గురువుకే అంత విలువ ఇవ్వాలి అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అంటూ త్రిమూర్తులకు సమానంగా గురువుని మనం కొలుస్తాం. కారణం, త్రిమూర్తులు మనకేంటి? ఒకరు సృష్టిని సృష్టిస్తారు బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణుమూర్తి రక్షిస్తాడు, మరి ఈశ్వరుడు లయం చేస్తాడు. ముగ్గురు పనులు 3 చేస్తుంటారు. అలాగే గురువు మనలో మంచిని సృష్టించి, అలాగే ఆ మంచిని రక్షించి, ఎక్కడైనా చెడు ఉంటే ఆ చెడుని లయం చేయడం, తుడిచివేయడం అనేటువంటి కార్యక్రమం చేసేటువంటి వాడు గురువు. కాబట్టి అందుకని గురువుని మనం త్రిమూర్తులతో సమానమైనటువంటి వాడుగాను. అంతకు మించి ఇంకొక మాట మనం చెప్పాలి. అమ్మ నాన్న మనకు జన్మిస్తారు, కానీ మరో జన్మ అంటే ఈ జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలాంటి మనం ఈరోజు ఒక స్థాయిలో ఉన్నా, ఒక స్థితిలో ఉన్నా, దానికి కారణం మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి గురువుల యొక్క మార్గదర్శనం వల్లే, గురువుల యొక్క దీవెన వల్లే మనం ఈ స్థితిలో ఉంటాం. కాబట్టి గురువు ఎప్పుడు కూడా పూజనీయుడే. గురువు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఏ క్షణమైనా సరే గురు మార్గదర్శనం అందరికీ కావాల్సిందే. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు. అందుకని గురువు ఎప్పుడు కూడా దైవ సమానులే. అమ్మా, అసలు గురువు అనే పదానికి ఉన్న అర్థ పరమార్థాన్ని గురించి కూడా తెలియచేస్తారా? గురువు అంటే చాలా రకాలుగా చెప్పుకుంటారమ్మా. ఇప్పుడే చెప్పుకున్నాము. గురువు అంటే గురోరధికం గురోరు అంటే గురువు కంటే మించినటువంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. గురువును దాటి ఇంకొక శబ్దం మనకు ఉంటుంది అనేటువంటిది లేదు. అలాగే ఈ గురువు అనేటువంటి వాళ్ళు అంటే గురువు అంటే ఏంటి? ఏదైనా మంచిని మనకు మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళే గురువులు. ఈ గురువు ఈ శబ్దానికి చాలా వరకు ఇప్పుడున్నటువంటి లాంగ్వేజ్లో ఏమంటారు అంటే, గురువుకు శిష్యుడికి ఉన్నటువంటి ఏంటంటే, గురువుకి గురువు అంటే ప్రతి అక్షరానికి ఒక కొమ్ము ఉంది, అందుకనే అధికుడు బరువైనటువంటి స్థితి ఉన్నటువంటి వాడు అంటాడు. మనం గ్రహస్థితిలో కూడా మాట చెప్తూ ఉంటాం. గురు గ్రహం చాలా పెద్ద గ్రహం. అంటే గురువు అంటే జ్ఞానంతో నిండినటువంటిది. అర్థం మనం చెప్పుకోవాలంటే గురువు అంటే చాలా స్థిమితంగా కనపడి, మనం గురుగ్రహం గురించి చెప్పినప్పుడు కూడా చెప్తాం, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడేటువంటిది కాదు. నిదానంగా, స్థిమితంగా, ధైర్యంగా, స్థైర్యంగా పిల్లల్ని ఎలా మార్గదర్శనం చేయాలో అలాంటి స్థితివే గ్రహాల్లో కూడా గురువు గ్రహానికి ఉంటుంది. అంటే గురువు గురించి మనం చెప్పుకోవాలంటే ఎప్పుడు మంచిని కాంక్షించేటువంటి వాళ్ళు. అంతేకాదు గురువు ఎప్పుడు కూడా తన శిష్యులు తనను మించిన వాళ్ళు కావాలి అనుకునేటువంటి వాడు. అందుకే పూర్వపు రోజుల్లో గురువులంతా కూడా తమ శిష్యుల్ని వాళ్ళు ఒక పరీక్ష పెట్టి తీసుకుంటారు.
తీసుకునేవాళ్ళు. శిష్యులు అంటే అయ్యా మీ దగ్గర చదువుకోవాలని ఉంది, ఇంత డబ్బు ఇస్తాం అనగానే తీసుకునేటువంటి పరిస్థితి కాదు. అప్పుడు ఎలా ఉండేది అంటే శిష్యుడు తను అనుకున్నటువంటి తన యొక్క ఆశల్ని ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి స్థితిగతులు ఉన్నాయా అంటే ఆర్థికంగా అని కాదు, వీడు మానసిక స్థితి ఎలా ఉంది, వీడు నేను చెప్పేటువంటి ఈ విద్యను మళ్ళీ ముందు తరాలకు అందించగలిగేలాగా ఉందా లేదా, ఏకాగ్రత ఉందా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఒక దృష్టిలో పెట్టుకొని నడిపించేవాడు. మనకు అందుకే అర్జునుడికి విలువిద్య నేర్పించేటప్పుడు ద్రోణాచార్యుడు పెట్టినటువంటి ఒక పరీక్ష మనకు తెలుసు. అందరికీ కూడా శిష్యులందరినీ అంటే విలువిద్య నేర్పించాలి అంటే ఒక ఏకాగ్రత ఉండాలి. అందరినీ ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ చెట్టు పైన ఏముంది అన్నప్పుడు ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, అక్కడ ఒక పక్షి కనబడుతుందని, ఒకటి కన్ను కనబడుతుందని, ఇంకేదో. కానీ అర్జునుడికి మాత్రం ఏకాగ్రతగా ఆ కన్ను గుడ్డులో ఈ బాణాన్ని దించబన్నాడు కాబట్టి అది మాత్రమే కనిపిస్తుంది అన్నప్పుడు ఇంత దీక్ష అవసరము అని అక్కడ ద్రోణాచార్యుల వారు నిర్ణయించుకున్నారు. అంటే గురువుకి ఎప్పుడూ కూడా శిష్యుడు అనేటువంటి వాడు తన యొక్క ముందు తరానికి తన ఆశయాన్ని తన విద్యను తన సంస్కారాన్ని అన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. అందుకే ఇప్పుడు కూడా మన గురు సంప్రదాయంలో కొన్ని మఠాలు ఇవన్నీ ఉంటే ఎట్లా ఉంటుంది, ఆ గురు పరంపర ముందుకు నడుస్తుంది. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక వాళ్ళ యొక్క రోజు పూజా విధానం కానీ వాళ్ళు అర్చించేటువంటి విధానం కానీ అది ఇంకో తరానికి వెళ్ళాలి. అంటే వాళ్ళ ఆశయాలతో పాటు వాళ్ళ అసలు సిసలైనటువంటి అందులో ఉన్న అంతర్లీనంగా ఉన్న అర్థం ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళాలి. అలా గురువు అనేటువంటి వాడు తన శిష్యుడిని మలుచుకోగలిగే నైపుణ్యం ఉన్నవాడు గురువు. అమ్మ అసలు ఇప్పుడున్నటువంటి పిల్లలు, ఈ జనరేషన్ వాళ్ళు, విద్యార్థులు అసలు ఒక గురువు గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటారు? ముఖ్యంగా కాలం మారింది, పరిస్థితులు మారాయి. అవును, ఒకనాడు గురువు అంటే తన బిడ్డని ఎంత ప్రేమగా పెంచుతారో తన పిల్లల్ని అంతే. అంటే తన దగ్గరికి విద్యాభ్యాసం కోసం వచ్చినటువంటి వాళ్ళని కూడా ఆ రకంగా నయానా భయానా అంటే తప్పు చేసినప్పుడు ఓ దెబ్బ వేసేయడమా, ఒక కఠినమైన శిక్ష ఏదో ఒక శిక్ష అనేది లేకుండా శిక్షణ అనేది ఉండేది కాదు. ఈరోజు శిక్ష నేరం. ఏ ఉపాధ్యాయుడైనా ఆ పిల్లవాడి మీద ఎంత ప్రేమ ఉన్నా, మమకారం ఉన్నా, ఒక గట్టి మాట అన్నా, ఒక అంటే తిట్టడం కూడా ఉన్నా కూడా ఈరోజు కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకి ఎలా ఉంటుంది, ఎలాంటి మార్పు వస్తుంది అంటే ఏదో మనం డబ్బులు కట్టి నేర్చుకునే విద్యకు అదొక వస్తువు కింద ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ఓనాటి కాలంలాగా గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి మార్గదర్శనం చేసేటువంటి దైవ సమానం, తండ్రి సమానం అనేటువంటి భావన ఈరోజు పిల్లలకు లేదు. అందుకని ఏదో మనం డబ్బులు ఇస్తున్నాం, నేర్చుకుంటున్నాం, అది కూడా ఏదో కొనుక్కునే వస్తువులాగా ఉన్నదే తప్ప ఇది నాకు జ్ఞాన పరంపరను అందించేటువంటి ఒక రాజు కాలంలో మనం అంటే ఇంకొక ముందు తరానికి ఇంకో 2 తరాల ముందుకు వెళితే వాళ్ళు మనకు తెలుసు మహామేధావి అయినటువంటి వాడు, రాష్ట్రపతిగా ఉన్నటువంటి వాడు అబ్దుల్ కలాం గారు, వారి గురువు గారు నువ్వు చదవలేదు అని ప్రతిరోజు జరిగేటువంటి అసెంబ్లీలో చొక్కా ఇప్పి ఆ ఎండలో నిలబెడితే మన ఈ నేటికాల పిల్లలైతే మరి ఎంత గొడవ ఉండేదో, ఎన్ని మన ఛానల్స్ వెళ్ళి అక్కడ రికార్డు చేసేవో. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ శిక్ష తర్వాత నేను ఎలాగైనా ఆ సబ్జెక్టు నేర్చుకోవాలి అనేటువంటి తపన, అప్పుడున్నటువంటి ఆయన ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఆయన పొద్దున్నే వేసుకునేటువంటి న్యూస్ పేపర్ కానీ ఇవన్నీ చూసుకొని ఆయన ఆ గురువు గారి దగ్గరికి పొద్దున్నే 4 గంటలకు వెళ్ళి నేర్చుకొని, సరే ఫిజిక్స్ అంతా నేర్చుకున్న తర్వాత కూడా ఏదైనా ఆయన అనుకున్నట్టుగా సైంటిస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా అమ్మా నాన్నల కంటే ముందు ఆ గురువు దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆయన పాదాభివందనం చేయడం అనేటువంటిది ఉంది. అంటే నాకు ఆ మార్గం ఇచ్చాడు, ఆ భిక్ష అప్పుడు పెట్టాడు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి ఒక భావన అది నేటి కాలంలో లేదమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు గురువు అన్నా కూడా ఒక మామూలు మానవుడితో సమానమే, కానీ మా గురువు గారు అనేటువంటిది ఇది కొంచెం ఒక ముందు తరం వరకు మేము చదువుకునేటప్పటికి కూడా ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. ఇప్పటి పిల్లలలో అదేదీ లేదు. దానికి కారణాలు 2 అమ్మా. ఒకటి, నేటి కాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒకనాడైతే 4-5 పిల్లలు ఉండేవాళ్ళు, కనీసం 3 ఉండేవాళ్ళు. 3 పిల్లలు చదవాలంటే మనకంటే ఎక్కువ తెలిసినటువంటి వాడు మాస్టరు, గురువు గారు అనే భావన తల్లిదండ్రులకు ఉండేది. ఈరోజు తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం, లేదు అంటే 2. ఈ 2 సంతానంతో ఏంటంటే మేము అతి ప్రేమగా పెంచుతున్నాం, ఉన్నదంతా మా పిల్లలకే కోసమే, ఏ రోజు ఒక దెబ్బ వేయకుండా పెంచుతున్నాం అనేటువంటి భావన. కానీ అవసరమైనప్పుడు క్రమశిక్షణ కోసం శిక్షణలో పెట్టాలి అనేటువంటిది ఒక మామూలు విషయం కూడా తల్లిదండ్రులు మర్చిపోవడం వల్ల ఈరోజు ఆ గురు శిష్య సంబంధం దెబ్బకొట్టింది. దాని మూలంగా నేటి కాలంలో అనేక రకాలుగా కనబడుతున్నటువంటి అంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు. అంటే తల్లిదండ్రుల అతి ప్రేమ, గురువుల యొక్క
వాళ్ళని కేర్ చేయకపోవడం అనమాట. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కాబట్టే నేటి కాలంలో విద్యార్థులు అంతే ఉన్న అందరూ అని కాదు, కొందరు అలా తయారవ్వడానికి కారణం ఇదొక విషయం అని చెప్పొచ్చమ్మా. అమ్మ, మనం వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమిని మనం ముఖ్యంగా అసలు వ్యాసుడి జన్మదినం సందర్భంగానే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటామని ఇంతకుముందే మీరు తెలియజేశారు. మరి అటువంటి గురువులకే గురువు, ఆది గురువు అయినటువంటి వ్యాస మహర్షుల వారి జన్మ రహస్యం ఏదైనా ఉందా అమ్మా? ఇది చాలా తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం అమ్మ. ఎందుకంటే వ్యాసుల వారు అంటే ఆ జన్మ సంబంధించినంత వరకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీనికి ముందు ఒక కథ ఉంటుంది. ఒక వసువు అనేటువంటి మహర్షి, ఒక రాజు ఉండేవాడు. ఆయన రాజ్యము చేస్తూ ఉండేవాడు. ఒకసారి చూస్తూ ఉంటే ఋషులందరూ కూడా దీక్షలో తపస్సు చేసుకోవడం చూశాడు. ఆయన కూడా అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే ఆ తపస్సు ఆయన కూడా ధ్యానంలో ఉంటే ఇంద్రుడికి బాగా నచ్చుతుంది. ఇంద్రుడు తర్వాత వరం ఇస్తాడనమాట. ఏం కావాలి నీకు అంటే, నాకు దైవీ శక్తులు కావాలి, దానికి తత్సంబంధమైనటువంటి సంతానం కావాలి అనేటువంటి ఒక కోరిక. సరే, దాని తర్వాత పెళ్ళి అవుతుంది. ఆ తర్వాత కూడా ఆయన అడవికి వెళ్తాడు, రాజుగానే ఉంటాడు, దైవ సిద్ధులతో వెళ్తుంటాడు. ఒకసారి అనుకోని కారణంగా ఒక అడవిలో ఉండగా ఆయనకేదో ఆ భార్య గుర్తు రావడం, ఒక కామవాంఛ కలగడం, ఇలాంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఈ పరిస్థితుల్లో తెలియకుండానే మానవ సహజమైనటువంటి ఒక చర్య వల్ల ఏమవుతుందంటే, రేతస్సు ఆయన వీర్యకణాలు బయటకు రావడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఒక డేగ పక్షి ఆ తర్వాత అదేదో గంగా నదిలోకి చేరుతుంది. అప్పుడు అక్కడ ఒక చేప, ఆ చేప కూడా బ్రహ్మ చేత శాపం పొందినటువంటి ఒక అప్సరస అనమాట. ఆవిడ మింగడం, ఆ చేప మింగడం. సరే, చేపల వాడు చేపలు అన్నీ పట్టుకుంటూ ఉంటాడు కాబట్టి అలాగా వలలోకి చిక్కిన ఆ చేప అనుకోకుండా దాస మహారాజు దగ్గరకు చేరుతుంది చేపల వల నుండి. అలా చేరితే ఈ చేప ఎందుకు ఇంత వింతగా ఉంది, పెద్దగా ఉంది, ఇదేది ఉంది, ఏమైనా లోపల ముత్యాలు అవి ఉన్నాయా అనేటువంటి ఉద్దేశంతో ఆ పెద్ద చేపను పొట్ట కట్ చేస్తారనమాట. చూసేసరికి ఎందుకంటే ఇంత పెద్దగా ఉంటుంది, అది చేసేసరికి అందులో ఒక బాబు ఒక పాప ఉంటారు. వాళ్ళిద్దరిని బయటకు తీసి తర్వాత అనుకోకుండానే, అంటే బ్రహ్మ శాపం వల్ల వచ్చింది కాబట్టి ఆ జన్మ, ఆ చేప మాయమైపోతుంది. తల్లి చేప, పిల్లలిద్దరూ కూడా చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరిని పెంచి పెద్ద చేస్తాడు. సరే, ఆయన యువరాజుగాను, ఈమె సత్యవతి, ఈ అమ్మాయినే మత్స్యగంధి అంటారనమాట. ఈ మత్స్యగంధి సహజంగానే నదిలో తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఆ నదులు గాలులు అంటే ఇష్టం కాబట్టి ఈ పెరుగుతున్నటువంటి ఆ తల్లి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒకసారి అలాగ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నది అంటే ఇష్టం, నది ఒడ్డుకు తిరగడము, ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం అదే తనకిష్టం సత్యవతికి. సరే, ఒకరోజు ఆ పడవలో తన పడవ నడుపుతూ తిరుగుతున్నప్పుడు అక్కడికి పరాశరుడు అనేటువంటి పరాశర మహర్షి వచ్చాడనమాట. ఆయన ఈమెను చూడగానే కాస్త ఆకర్షితుడవుతాడు. ఎలాగైనా తన్ని చేసుకోవాలని, వివాహం చేసుకోవాలనుకుంటాడు. సరే, గాంధర్వ వివాహం జరుగుతుంది. సరే, ఆమె కొన్ని అడుగుతుంది, నేను ఇట్లాగా చేప కడుపు నుండి వచ్చిందాన్ని, నాకు మత్స్యగంధి అంటారు, వాసన ఉంటుంది అంటే ఆయన అప్పటికి సుగంధిగా ఆమెను ఒక వరంతో తయారు చేయడం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత వివాహము అయినా కూడా కన్యత్వం పోనటువంటి ఒక వరం, ఇవన్నీ జరుగుతాయి. అది గాంధర్వ వివాహం తర్వాత ఆ తల్లి గర్భంలో పుట్టినటువంటి వాడు వ్యాసుల వారు అనమాట. ఈయన ఎందుకంటే ఆ తండ్రికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి తత్వం, అంటే ఆయన తాత ఎవరైతే మరి సత్యవతి వాళ్ళ, అంటే సత్యవతి గర్భంలోకి రావడానికి ఆయన వరం పొందినటువంటి వసువు కదా, ఆయన యొక్క స్థితి నుండి ఇక్కడ ఈ పరిస్థితి రావడం అనేటువంటి జరిగిందనమాట. అంటే అద్భుతమైనటువంటి ఒక దేవ సృష్టి కలిగి దైవీ బలం కలిగినటువంటి స్థితి మత్స్యగంధికి, సత్యవతికి ఉంది. ఆమె గర్భంలో పుట్టినటువంటి కొడుకు పరాశర మహర్షి, అంటే వశిష్ఠుల వారి కుమారుడైనటువంటి పరాశర మహర్షి సంతానంగా పుట్టాడు. అందుకనే పుట్టకతోనే వేద జ్ఞానం కలిగినటువంటి వాడు, అందుకనే వేదాలను విభజించగలిగినటువంటి శక్తి ఉంది. అలాంటి మహనీయుడు జన్మ ఒక రహస్యం కాబట్టి ఆయన పుట్టడంతో బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి తల్లి దగ్గర ఏం పెరిగి అలా ఉన్నటువంటి వాడు కదా, అలా వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఎప్పుడు తల్లికి ఇచ్చినటువంటి వరం ఏంటంటే తల్లికే వరం ఇస్తాడు. పుట్టకతోనే మహర్షిగా ఉన్నటువంటి వాడులాగా ఆయన ఎప్పుడు అమ్మ పిలిస్తే అప్పుడు వస్తానని అవసరానుకూలంగా ఆయన తల్లి దగ్గరికి వచ్చినటువంటి వాడుగా వ్యాస మహర్షి మనకు కనిపిస్తుందమ్మా. అమ్మ, మరి ఈ వ్యాస పౌర్ణమి రోజు వ్యాస భగవానుడిని ఏ విధంగా ఆరాధించాలి, అలాగే వ్యాస మహర్షితో పాటు ఇంకా ఎవరెవరిని పూజించాలి ఈరోజు? ఇది వ్యాసుడు పుట్టినటువంటి వాడు కాబట్టి మనకు మన ధర్మానికి కావలసినటువంటి ఏదైనా సరే, ఏ రకమైన మనకి ఏ ధర్మం గురించి తెలుసుకోవాలంటే వేదాల్లో ఉంటుంది, పురాణాల్లో ఉంటుంది,
ఉపపురాణాల్లో ఉంటుంది. వీటన్నింటినీ రచించి వాటిని విభజించినటువంటి వాడు వేదవ్యాసుడు. కాబట్టి ఆయన ఆది గురువుగా మనం ఆయన జయంతిని పురస్కరించుకొని పూజ చేస్తాం. అందుకనే వ్యాసపీఠం పెట్టుకొని అందరూ కూడా మనం ఎవరైనా ప్రవచనాలు చేస్తుంటే వ్యాసపీఠం అంటారు. అంటే వ్యాసుడి యొక్క ఆ స్థానం నుండి చెప్పినట్టుగా ఉంటుంది. సరే, అందుకని ముందుగా వ్యాసుడికైతే మనం పూజ చేస్తాం. ఇక్కడ పూజకు కూడా ఒక విలువైనటువంటి స్థానం ఉందమ్మా. పూజ చేయడం అంటే మనం ఏదో అన్ని పెట్టేసి పళ్ళు ఫలాలు పెట్టేసి ఫోటోకు దండ వేసి ఒక హారతులు ఇచ్చి దీపదీప నైవేద్యాలతో చేసేటువంటి పూజ కాదు. ఇక్కడ పూజ అంటే ఏంటంటే ఆ గురువైనా ఈ గురువైనా, అంటే వ్యాసుల వారు అయ్యారనుకోండి, వ్యాసులు అంటే ఆయన ఉద్దేశం అంటే ఈ పురాణాలు, ఈ ఉపపురాణాలు, ఈ వేదాలు అందరికీ అందాలి, అందులో ఉన్న జ్ఞానం 10 మందికి చేరాలన్నది. కాబట్టి మనం ఆ పురాణాలని వాటిని పెట్టి పూజించి అందులోని అంతర్గతమైన విషయాల్ని ఆ రోజు 10 మందికి చర్చించడానికి, ఉపయోగపడడానికి, మాట్లాడడానికి మనం ఆ పని చేయడం కోసం ఆ విషయాల గురించి మనం చర్చించుకోవాలి, ఆ విషయాలను అందరికీ అందించాలి. ఇది మనం గురువు గారి గురించి చేసేటప్పుడు. మామూలుగా పూజ అయితే ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు నేనున్నా నాకు వ్యాసుడే తెలియదన్నాను అనుకో, పిల్లలు వాళ్ళకి మార్గదర్శనం చేసేటువంటి వారి గురువులను, ఈరోజున్న పసిపిల్లలు అనుకోండి, వారి పాఠశాలలో ఉన్నటువంటి గురువే వారికి దైవం, వారే మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు. ఎవరూ లేరనుకోండి, మనకు తల్లి తొలి గురువు కాబట్టి అమ్మకు నమస్కరించడం అనేటువంటిది కూడా ఒక పద్ధతి. ఇలా గురువు అంతే తప్ప ఈ రోజులలో మనం ఎక్కడ చూసినా చాలా దేవాలయాలలో ఇదేదో సాయిబాబా పుట్టినరోజు అదైతే కాదు. నిజానికి ఏంటంటే మనం ఒక దత్తాత్రేయుడ, ఒక దక్షిణామూర్తి, ఇది దేవతా గురు పరంపరలో ఉన్నటువంటి స్థితి. అది కాదు అంటే మనం వ్యాసుల వారు అందించినటువంటి జ్ఞానాన్ని 10 మందికి అందించుకోవాలి. అది కాదు అంటే మనకు ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాన్ని, ప్రత్యక్ష గురువుని మనం పూజించడం అనేటువంటిది ఒక పద్ధతి తల్లి. అమ్మ, మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గురు పౌర్ణమిని ఎందుకింత పవిత్రంగా ఆచరిస్తున్నారు? భారతదేశంలోనే కాకుండా ఇంకెక్కడో అంటే అసలు భారతదేశమే ప్రపంచానికి అంతటికీ కూడా ఒక గురుతుల్యమైనటువంటి స్థితి అమ్మ. అలాంటి ఈ భారతదేశంలో ఇది ఋషిభూమి, ఇది పుణ్యభూమి, ఇది ధన్యభూమి అని మనం అందరం చెప్తూ ఉంటాం. ఇలాంటి భూమిలో సనాతన ధర్మం పుట్టినటువంటి స్థితి. ఇక్కడ గురువు అనేటువంటి వాడు ఈ దేశంలో తప్ప ఇంకే దేశంలో పుట్టలేదు. అంటే ఒక గురువు, ఆ పద్ధతి, ఒక గురువు నుండి శిష్యుడికి అందవలసినటువంటి సంస్కారాలు అనేటువంటి ఆచార వ్యవహారాలు ఈ దేశంలోనే పుట్టాయి. అందుకని ఇక్కడ మనము చేసేటువంటి పూజ మూలంగా తర్వాతి కాలంలో మనకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఎట్లా, ప్రపంచం అంతా చిన్న కుగ్రామం అయిపోయింది. మన వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్నా మన వాళ్ళు మన పూజను చేసుకోవాలి అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి ప్రపంచం అంతా కూడా గురువును మించినటువంటి దైవం లేదు, గురుతత్వాన్ని మనం పూజించాలి, గురువు చెప్పినటువంటి మార్గంలో నడవాలి అనేటువంటి స్థితిలో ప్రపంచం అంతటా కూడా ఈ గురు పూజోత్సవాన్ని, ఈ ఆషాఢ పౌర్ణమిని వ్యాస జయంతిగా, లేకపోతే గురు తుల్యమైనటువంటి రోజుగా భావిస్తూ పూజ చేయడం అనేటువంటిది ప్రపంచమంతటా చూస్తాం తల్లి. అమ్మా, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారమ్మా లైన్లో, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, సునీత గారితో మాట్లాడండి, మీ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మా. హలో అమ్మా, చెప్పండి. అమ్మా, 3 డౌట్లు ఉన్నాయి, వీటిని అడుగుదామని, తెలుసుకుందామని. చెప్పండి అమ్మా. ఒకటి, బాసరలో వ్యాసుల వారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఇప్పుడు సాయిబాబా ఇవన్నీ వెళ్తున్నారు, ఓకే, ఆ పీఠానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చా? లేక కృష్ణ వందే జగద్గురు అంటారు కదా, క్రిస్టి 16 మందిరానికి వెళ్ళొచ్చా? దత్తాత్రేయ మందిరానికి వెళ్ళమంటున్నారు. ఇంట్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వమంటారు? ఇంకొకటి, పిల్లల్ని గురువుగా భావించి వాళ్ళ గురువుని పూజించవచ్చు అన్నారు. గురువుని పూజించినా, ఈ నలుగురిలో ఎవరిని పూజించినా వ్యాసుల వారికి చెందినట్టేనా? ఇంకొకటి అమ్మ, మత్స్యగంధి అన్నారు కదా, మత్స్యగంధి కడుపు భీష్మునికి కూడా వాళ్ళ పినతల్లి కదా, అదేనా ఈ మత్స్యగంధి? అవును, మత్స్యగంధి అమ్మ. ఇప్పుడు ఏంటంటే అమ్మ, గురువు అంటే ఎవరెవరి అంటే కులగురువు ఉంటారు, ప్రతి ఒక్కరికి కులగురువును పూజించవచ్చు. అలాగే గురువు అంటే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వ్యాసుల వారు అక్కడ అమ్మవారి సరస్వతిని సైకత లింగంగా పెట్టారు అన్నది నిజం. కాబట్టి అక్కడే వ్యాసుడు ఉండిపోలేదు. వ్యాసుల వారి విగ్రహాలు అన్నా ఇంకెవరి అన్నా కూడా మనకు అంతటా ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే మనం ఒక గురువుని
మన గుడిలో పెట్టుకోవడం అనేటువంటిది భారతీయ ధర్మం. కాబట్టి గురువు అనేటువంటి వాడు ఒక్కొక్కరి ధ్యానంలో ఉంటారు. వందే జగద్గురువు అని కృష్ణుడికి దండం పెట్టినా పర్వాలేదు, వ్యాసుల వారికి మనం పూజ చేస్తూ వ్యాసుల వారి అంటే ఆయన రచించినటువంటి ఏ రచనైనా మీకు శక్తి ఉంది పంచండి, మీకు చాలా జ్ఞానం ఉంది 10 మందికి ఆ విషయాన్ని చెప్పండి, లేదు నాకు ఏమీ కాదు అంటే ఎక్కడ చెప్తున్నారో అక్కడికి వెళ్ళి వినండి, ఇది ఏదైనా చేయొచ్చు, ఏ గురువునైనా పూజించవచ్చు. లేదు పిల్లలకు చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకు మార్గదర్శనం చేసే గురువే గురువుగా మనం పూజ చేయొచ్చు తల్లి. అయితే మీరన్న మత్స్యగంధి మీరన్నట్టుగానే భీష్ముల వారి యొక్క పినతల్లే వ్యాసుల వారు. అందుకే కదా తర్వాతి కాలంలో మరి పాండురాజు ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ పుట్టవలసి వచ్చినటువంటి సమయంలో అమ్మ పిలిస్తే వచ్చాడు. ఆ కథ కూడా మీకు తెలిసి ఉండాలి. అంతే తల్లి. అలాగే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి గురించి మరిన్ని విశేషాలను అందజేసేందుకు మరొక విశిష్ట అతిథి కూడా విచ్చేశారు. వారే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు సైకాలజిస్ట్ శ్రీమతి నడింపల్లి యమున పాఠక్ గారు. నమస్కారం యమున గారు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీకు కూడా. యమున గారు, మరి ఇప్పుడు దాకా కూడా సునీత గారు తెలియజేస్తూనే ఉన్నారు గురు పౌర్ణమి విశిష్టతను గురించి, అసలు గురువుని ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని గురించి. అయితే మనం గురువు అంటే చాలా రకాలుగా ఉంటుంటారు. విద్య నేర్పిన వారిని గురువు అనే అంటాం, ఆధ్యాత్మికంగా మంచి మార్గంలోకి నడిపిన వాళ్ళని కూడా గురువు అనే అంటూ ఉంటాము. ఇలాగా ఎన్నో రకాలుగా మనకి గురువులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు, పరిచయం అవుతూ ఉంటారు. అసలు గురువుకు ఉన్న వ్యత్యాసం ఏంటండి? తప్పకుండా. ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే అమ్మగారు కూడా నమస్తే అమ్మ. మీరు ఇందాక అడిగారు మనకి ఈరోజు అంటే ఇంకా ఏ దేశంలో, ప్రపంచ దేశాలు ఏ దేశంలో కూడా మన దేశంలో ఇచ్చినంత విలువ గౌరవం గురువుకి, ఆ హయ్యెస్ట్ పెడెస్టల్, ఆ హయ్యెస్ట్ స్థానం మన దేశంలో మాత్రమే ఉందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటాం. అంటే మన గురువుని మన తల్లిదండ్రులు జన్మనిచ్చిన వారైతే మనకి ఈ అజ్ఞాన అంధకారాన్ని నుంచి బయటికి తీసుకొచ్చి మనకి దిశానిర్దేశం చేసి మనం పుట్టినప్పటి నుంచి మనం వెళ్ళిపోయే లోపల అనేక దిశల్లో అనేక మార్గాల ద్వారా మన జీవితాల్లో ప్రభావితం చేస్తూ మనకి జ్ఞాన మార్గాన్ని, అలాగే ఇందాక మీరు అడిగిన ప్రశ్న జ్ఞాన మార్గమా మరి మనకి విద్య నేర్పే గురువులు కూడా ఉన్నారు కదండి, మరి దీనికి వ్యత్యాసం ఏంటండి? అవును, అది చక్కటి ప్రశ్న. ముందుగా మీరు తీసుకుంటే మనం కొద్ది వయసు తర్వాత మనం వెంటనే స్కూల్లో వేసేస్తారు, పాఠశాలలో వేసేస్తారు, విద్యాభ్యాసం చేయాలి మనకి. అలాంటి తరుణంలో మనకి మామూలుగా కూడా ప్రతి ఒక్క అంశాన్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్రతి అంశం మీద ఇదిగో ఇది ఫలానా, మనం ఫస్ట్ ఆయిల్ నేర్చుకుంటాం, తర్వాత అంకెలు నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనకి విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చేవారు. అంటే ప్రతి సబ్జెక్టు మీద పూర్తిగా కూడా అవగాహన కల్పిస్తూ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. వాళ్ళు మన అధ్యాపకులు. కాబట్టి వాళ్ళు మనకి స్కూల్లో టీచర్లు వీళ్ళంతా మనం చూస్తుంటాం. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేవారు. మనకంటూ తెలియని ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ ద్వారా మనం అక్వైర్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మన అధ్యాపకులు. అలాగే ఇంకొక స్థాయికి వెళ్తే అటు ఇన్ఫర్మేషన్తో పాటు మనకి స్పెసిఫిక్గా నాలెడ్జ్ని ఇచ్చేవాళ్ళు. అటు సమాచారాన్ని తర్వాత విజ్ఞానాన్ని కలిపి ఇచ్చేవారు. వాళ్ళు మన ఉపాధ్యాయులు. తరగతులు పెరుగుతున్న కొద్దీ మనం స్పెషలైజేషన్ వైపు వెళ్తూ ఉంటాం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద. సో మనకు అందులో విషయ పరిజ్ఞానం లోతుగా దాని పట్ల మనకి అవగాహన కల్పించడం కూడా వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళందరినీ మనం కాలేజీల్లో చూస్తూ ఉంటాం, తర్వాత తరగతుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మన మనకి టీచర్స్, మనకి క్లాస్లో, స్కూళ్ళల్లో, కాలేజెస్లో. అలాగే ఒక సబ్జెక్ట్ పట్ల ఇన్డెప్త్ ఎనాలిసిస్, పూర్తి పరిజ్ఞానం, అంటే నిష్ణాతులు, వాళ్ళు ఉద్దండులు ఆ సబ్జెక్ట్లో, వాళ్ళని మనం పండితులుగా చెప్తున్నాం. ఆ పండితులు ఆ ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులు, ఉద్దండులు, వాళ్ళని కూడా మనం గురువులుగానే చూస్తాం. వాళ్ళు పండితులు, వాళ్ళని పండితులు అంటాం. అలాగే ఒక స్పెసిఫిక్ ఏరియాలో కొన్ని స్కిల్స్ మనకి ఒక రంగంలో మనకి స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆచార్యులు. వారికి కూడా అదే స్థానం ఉంది మన ఒక ధర్మంలో. అలాగే ఒక విజనరీ వ్యూ ఒక సబ్జెక్ట్ పట్ల వాళ్ళని మనం త్రిష్ట అంటాం. అలాగే అసలు మన జీవితానికి ముఖ్య కారణం ఏంటి అని మనం తెలుసుకునే స్టేజ్ ఒకటి వస్తుంది. అంటే ఒక అజ్ఞాన అంధకారాన్ని నుంచి మనకి పూర్తిగా కూడా డార్క్నెస్ నుంచి మనం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే అసలు నీ జీవితానికి అర్థం పరమార్థం ఏంటి? ఇది కేవలం మామూలుగా చదువుకోవడం, నీ వ్యవహారిక జీవితం చూడడమేనా? ఇట్స్ బియాండ్ దట్. అంటే ఆ పరమాత్ముడికి మనని కనెక్ట్ చేసేవాడు. అంటే అన్నిట్లో విజ్డమ్, నాలెడ్జ్, అసలు నువ్వంటూ ఏమిటి,
నువ్వు ఎందుకు పుట్టావు, నీ జీవితానికి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అని లోతైన విశ్లేషణ. అంటే కేవలం నీ జన్మ ఈ భౌతికంగా మీరు పుట్టిన ఈ యొక్క శరీరంతోనే మీ జన్మ కాదు, ఇట్స్ బియాండ్ దట్ అని ఏదైతే ఆ ఒక స్పిరిచువల్ విజ్డమ్ వైపు మనకి నడిపిస్తాడో, ఈ ఈ యొక్క కొట్టుమిట్లాడుతూ ఉంటాం, జీవనం మరణం దీంట్లో కొట్టుమిట్లాడుతుంటాం చూసారా, ఇవన్నిటి నుంచి మనకు విముక్తి కలిగించేవాడు. అంటే ఆ పరమాత్ముడికి భక్తుడికి వారధి గురువు. ఇప్పుడు గురువు వస్తాడండి మన జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇన్ని స్టేజెస్ దాటుతూ అనేక దిశల్లో మనకి దిశానిర్దేశం చేస్తున్న వాళ్ళని మనం ఏమనుకున్నాం ఇప్పుడు చెప్పుకున్నాం. కానీ మన రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే యూజువల్గా మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో మన రియల్ పర్పస్ ఏంటి, ఆ భగవంతుని ముక్తి పొందడం అనేది, సాల్వేషన్, అది అల్టిమేట్ పర్పస్. అది ఆ ఒక్క జ్ఞానాన్ని, ఆ ఒక్క వెలుగురేఖని మనకి చవి చూపించేవాడే మన గురువు. అలాంటి గురువుకి ఈరోజు మనము ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అలా మన గురువు స్థానంలో భగవంతుడు కావచ్చు, లేకపోతే మనం ఫాలో అయ్యే మనకి ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈరోజు నమస్కరించుకుంటాం. మరీ ముఖ్యంగా వ్యాసమునికి ఎందుకు నమస్కరిస్తామంటే లోకక్షేమం కోసం జ్ఞానాన్ని కలియుగంలో, అంటే కలియుగం అంటేనే మనం దేనికి మనకి ఏది వినపడదు, మనకి ఏది కనపడదు, అజ్ఞానంలోనే కొట్టుమిట్లాడే మనకు మరి ఈ కలియుగంలో జ్ఞానాన్ని అందించినవాడు, లోకక్షేమం కోసం అవతరించినవాడు, సాక్షాత్తు విష్ణు రూపమైన ఆ వ్యాస మహర్షిని మనం ఈరోజు నమస్కరించుకుంటే నిజంగా కూడా ఆ జ్ఞాన ప్రాప్తి మనకి కలుగుతుంది, ఆ జ్ఞానం మనకు అందుతుంది, మనకు కావాల్సిన విజ్డమ్ ఏదో రూపంలో మనకు అందుతుంది. ఆయన ఒక ఆశీస్సులు ఉంటాయి. ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన చిరంజీవి, చెప్తూ ఉంటారు చూసారా, సప్త చిరంజీవిలో ఆయన కూడా ఒకరు, ఆయనకి మరణం లేదు. కాబట్టి అలాంటి వ్యాస మహర్షిని గనక అందుకే అంటారు ఆయన సాక్షాత్తు విష్ణు అవతారం, ఆయన విష్ణుమూర్తి అవతారం. ఎందుకంటే ఆయన ఇంకా చిరంజీవియే. సో మనం ఆయనని తలుచుకోవడం, స్మరించుకోవడం వల్ల మనకి కూడా ఆ అజ్ఞాన అంధకారాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీదనే మనం చెప్పుకుంటాం. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అనుకుంటాం. అంటే సాక్షాత్తు విష్ణు రూపం ఆయన మన వేదాల్ని పొందుపరిచినవాడు, భద్రపరిచినవాడు, సులువుగా కలియుగంలో అందరికీ అర్థమయ్యే విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చినవాడు. పురాణాలు, ఉపపురాణాలు, భాగవతం, మహాభారతం, ఇలా అనేక విషయాలు, ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞని ప్రజలకు చాలా సులువుగా అర్థమయ్యే రీతిలో అటు ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం ఇవన్నీ కూడా బ్రహ్మసూత్రాలతో సహా ఇంకా మామూలుగా జనానికి ఈ రోజుల్లో కలియుగంలో అర్థం అవ్వాలంటే ప్రతిదీ మనము ప్రూవ్ చేస్తే చెప్తామా అండి అంటారు. అలాంటి పురాణాలన్నీ కూడా మనకు అర్థమయ్యే రీతిలో, భాగవతం లాంటివి కూడా ఆయన రచించి ప్రజలకు సులువుగా అర్థమయ్యి మన ఏదైతే కొట్టుమిట్లాడుతున్నామో వీటి నుంచి మనల్ని బయటపడేసేందుకు మనకి గురువు రూపంలో ఆయన మనకిస్తున్న వేద పరిజ్ఞానం. కాబట్టి ఈరోజు తప్పకుండా మనం వేదవ్యాస మహామునిని మనం స్మరించుకుంటున్నాం. ఇప్పుడే కాదండి, అంటే వారు మనకి లోకాన్ని అన్నిటి ఉద్ధరించడానికి ఆయన వచ్చారు. సో అలాంటి వేదవ్యాసుని మహర్షిని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. అలాగే మన జీవితంలో ఎంతోమంది మనకి ప్రభావితం చేసి, ఇప్పుడు మీరు సైకాలజిస్టులు అంటే మాకు లైఫ్ కోచ్ అంటారు, ఈరోజు ఇప్పుడు NLP ట్రైనర్స్ వీళ్ళందరూ వస్తున్నారు. అంటే ఇప్పుడు విషయాల్లో వీళ్ళు అందరూ ట్రైన్ చేయడం, ఇటువంటివన్నీ ఆధునిక పోకడలో మీరు చూస్తుంటే ఇవన్నీ. బట్ మనకి ఇప్పుడు భగవద్గీతే తీసుకోండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన షోలో, మన వరల్డ్స్ బెస్ట్ సైకాలజిస్ట్ శ్రీకృష్ణ పరమాత్ముడు అని. ఆ గీత రూపంలో మన దిశానిర్దేశం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడే కావచ్చు. అలాగే మనకి దక్షిణామూర్తి అంటే శివుడే గురువు రూపం, దక్షిణామూర్తి ఆయన కూడా. కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఇంకొక చూడండి, దక్షిణామూర్తి తన ఎప్పుడైతే వీళ్ళందరికీ తన డిసైపుల్స్కి ఎప్పుడు నోరు విప్పి ఎప్పుడెక్కడ చెప్పడైనా మౌనంగానే అదంతా కూడా వారికి కావలసిన జ్ఞానాన్ని వారు గ్రహించే పరిస్థితి దక్షిణామూర్తిని ప్రార్థించడం వల్ల కూడా జరుగుతుంది. ఇలా మన దేవుళ్ళలోనే శివుడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, విష్ణు రూపమైన కృష్ణుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకి అనేక రూపాల్లో అనేక సందర్భాల్లో గురువు స్థానం తీసుకొని మనకి ఆ హితబోధ చేస్తున్న సమయం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అంతటి విశిష్టత కేవలం మన ధర్మంలో, మన దేశంలో మాత్రమే గురువుకు అంతటి విశిష్టమైన స్థానం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు చూస్తే నాకు ఎక్కడ బాధ కలుగుతుందంటే ఇప్పుడు వచ్చే కొన్ని వాటిల్లో గురువుని అవహేళన చేయడం, గురువుని లెక్క లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా క్షమించరాని నేరాలు. కాబట్టి గురువుకున్న స్థానం చాలా గొప్పది. మనకి విద్య నేర్పించే గురువు దగ్గర నుంచి మనకి జీవితంలో ఎటువంటి పాఠమైనా నేర్పించి మనకి హితబోధ చేసి ఒక చక్కటి మార్గంలో తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా మనకి గురువులే. అలాంటి గురువులకు మనం ఈరోజు తప్పకుండా నమస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అంతటి పవిత్రమైన దినం ఈరోజు. ఎంఏ గారు, గురువు గారి ఆశీస్సులు ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహం అతి శీఘ్రంగా అందుతుందంటారా?
ఖచ్చితంగా అండి. ఇందాక నేను మీతో చెప్పింది అదే. ఎప్పుడైతే మనము ఇప్పుడు మీరు ఒక అరణ్యంలో ఉన్నారు, మీకు అది అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అంటే అక్కడ మీకు ఒక డైరెక్షను, ఇప్పుడు గూగుల్ కాదు, గూగుల్ మనకి దిశానిర్దేశం కాదు. నేను చెప్పేది ఇంకొక అర్థంలో మీరు చూడండి. ఒక చీకటి కీకర అరణ్యంలో మనం ఉన్నాం. అసలు ఎక్కడ దారి తెలియదు, డైరెక్షన్ లేదు, క్రూరముగాలు ఉంటాయి, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు అలాంటి అరణ్యం అంటే మన జీవితంలో మనం నడిచే అంటే మనకు జరుగుతున్న ప్రతి అనుభవం కూడా అలాంటిది, ఒక కీకర అరణ్యం లాంటిది. అంటే మనకి ఎటువంటి డైరెక్షన్ లేదు అక్కడ. ఆ డైరెక్షన్ కావాలి అంటే అక్కడ అనుభవం ఉన్న గురువు అంటే అంటే మన మార్గం సులభంగా ఈ పలానా మార్గానికి నువ్వు వెళ్తే, ఇప్పుడు అంటాం కదా, ఇప్పుడు మనం నేను ఇప్పుడు మన స్టూడియోకి రావాలి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. సులువైన మార్గము, ఆటంకం లేకుండా, గట్టిగా వర్షం పడుతున్నా కూడా రోడ్ బ్లాగేజెస్ లేకుండా నేను ఏ మార్గం తీసుకుంటా అంటే దాంట్లో అనుభవం ఉన్న వ్యక్తి మనం డైరెక్ట్ చేస్తే మనం ఆ మార్గంలో వెళ్తే సులువుగా మనం కోరుకున్న డైరెక్షన్కి మనం వెళ్తాము, మనం కోరుకున్న ఇది మనకి నెరవేరుతుంది. సో గురువు అనే అతను, నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఎంతోమంది మనం ప్రేక్షకులు చూస్తున్నాం, వాళ్ళకి అర్థం కావాలని. సో గురువు అనేవాడు మనకి డైరెక్షన్ ఇచ్చేవాడు. ఇక్కడ ఏంటి, ఇందాకే అన్నాను, ఒక భగవంతుడికి భక్తుడికి మధ్య వారధి. అంటే మీ యొక్క ప్రయాణం సులువుగా అంటే తప్పకుండా మీకు పరీక్షలు అవి ఉన్నప్పటికీ కూడాను మీకు చక్కటి దిశానిర్దేశం చేసి మిమ్మల్ని అది అధిగమించేటట్టుగా, మీకుండే అవరోధాలు ఏమన్నా ఉన్నా, మీకున్న కష్టాలున్నా, మీకున్న బాధలున్నా, మీకున్న ఆ నెగటివిటీని కూడా తొలగించి ఆ అవరోధాలన్నీ దాటించి సులభంగా కూడా భగవంతుడి దగ్గరికి చేర్చే మార్గదర్శకుడు గురువు. కాబట్టి తప్పకుండా కూడా మనం భగవంతుని చేరుకోవాలంటే తప్పకుండా అటువంటి శిక్షణ ఇచ్చేది ఆ గురువేనండి. కాబట్టి ఆయన వారధి, తప్పకుండా ఆయన లేకుండా వెళ్ళలేమండి. గురువు లేని మార్గం మనకి ఇప్పుడు ఇన్ని చెప్తారు. ఇప్పుడు భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, జ్ఞానయోగం ఉంది. ఏ మార్గం ఎంచుకోవాలన్నా మీకున్న అనుభవం ఏంటి? మీకు ఎవరైనా దాంట్లో అనుభవం ఉండి పూర్తిగా మిమ్మల్ని డైరెక్ట్ చేసేవాళ్ళు మీకు కావాలి. సో భగవంతుని చేరుకోవాలంటే కేవలం నేను స్మరించుకుంటానని కాదు, ఆ విధి విధానాలు, నువ్వేం చేయాలి, ఎలా చేయాలి, నువ్వు ఇదేన్ని అధిగమించాలి. మనకు ఒక మెడిటేషన్ మీద కూర్చుంటామండి, ఏదో చూస్తాం, డీవియేషన్స్ వస్తూ ఉంటాయి, మన థాట్స్ మనం అధిగమించలేము, నెగిటివిటీ వస్తూ ఉంటుంది, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, లేకపోతే ఇంకెవరైనా ఆఫీస్లో బాస్ తిట్టాడు, ఇన్ని డిస్టర్బెన్సెస్ మధ్యలో ఉంటాం. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మీకు ఒక టానిక్, ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేయడానికి ఎలా అధిగమించాలి అంటే మీకు తెలియదు, మీకు ఎక్స్పీరియన్స్ లేదు. సో మీకంటే 100 రెట్లు 1,000,000 రెట్లు ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ గురువు ఉంటేనే, ఆ మార్గదర్శకుడు ఉంటేనే, ఆ గైడ్ ఉంటేనే, ఆ మెంటర్ ఉంటేనే మీ మార్గం సులభం అవుతుంది. ఆయన చెప్తాడు కూడా, ఇట్ జస్ట్ నాట్ మీరు ఎందుకు డైరెక్ట్గా మీరు భగవంతుడు చేరుకోవడానికి కాదు, ఎందుకు చేరుకోవాలి, ఫస్ట్ మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఆయన వివరిస్తాడు. నువ్వు ఎందుకు అధిగమించాలి, నీ నెగటివిటీని ఎందుకు అధిగమించాలి, నీ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు ఎందుకు అధిగమించాలి. బీయింగ్ ఏ సైకాలజిస్ట్, స్పిరిచువాలిటీని కూడా సైకాలజీని కలిపి చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఏవైతే ఒక కాన్స్టెంట్ ఇమోషన్స్తో మనం రోజు నిత్యం ఫైట్ చేస్తూ ఉంటామో, వీటిని మనం ఎలా అధిగమించాలి అనే దానికి డైరెక్షన్కి మనకు ఒక గురువు ఉండాలి, ఆ దిశానిర్దేశం చేయడానికి. అది తొలగినాడే మీకు ఎప్పుడైతే ఆ ఒక డిటాచ్డ్గా మీరు ఉంటారో, అంటే దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా మీకు ఏది అంటదు. ఈరోజు సుఖంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని మీరు బాగా ఆనందపడిపోక్కర్లేదు. అది లేని నాడు మీరు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ రెండిటి సమానమే, నీకు అసలు దేనికి అంటట్లేదు కదా, మీరు కృంగిపోవటం లేదు. సో ఈ తత్వాన్ని మీలో అలవర్చి ఒక ఆస్పెక్ట్ కేవలం గురువు మాత్రమే తీసుకొస్తాడు. కాబట్టి అలాంటి గురువు ఎప్పుడైతే మీరు ఇవి అధిగమిస్తారో, మీరు ఆ పరమాత్ముడిని చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉంటారు. మీ యొక్క ప్రయాణాన్ని చాలా సులభంగా కూడా స్మూత్ చేయడానికి ఆ గురువు ఇక్కడ మీకు తోడ్పడతాడు. కాబట్టి తప్పకుండా భగవంతుడి చేరుకోవాలంటే మనకి చక్కటి ఆధ్యాత్మిక గురువు కావాలండి. ఆ గురువు మనిషి రూపైనా ఉండొచ్చు, కానీ మన నిత్యం కొలిచే మన దేవుడు అయ్యి ఉండొచ్చు. ఇందాకన్నా దక్షిణామూర్తి కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్ముడు కావచ్చు. చాలా చక్కగా వివరించారు యమున గారు. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. సునీత గారికి మీ సందేహం ఏంటో తెలియచేయండి. నమస్తే అమ్మా. నమస్తే. టీవీ వాల్యూమ్ తగ్గించేసేసి మాట్లాడండి. వ్యాస పౌర్ణమి అనేది ఇప్పుడు స్కూల్లో గురువుల్ని పూజించాలా, లేకపోతే బాబా గారి గుళ్ళకి వెళ్ళాలా, లేకపోతే ఎవరిని పూజించాలమ్మా? వ్యాస పౌర్ణమి అంటే వ్యాసుల వారిని పూజ చేయడం అనేటువంటిది మన తరహా ఉన్నటువంటి అందరం పూజ చేయాలి.
పిల్లలకు తెలియకపోతే ఈరోజు వ్యాస జయంతి నాన్న మనం ఈ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఈ ధర్మం ఇప్పటి వరకు ఈ ఉండాలి అంటే కారణమైనటువంటి భారతంతో పాటు అష్టాదశ పురాణాలను వేదాలను విభజించిన భగవానుడు వ్యాసుడు కాబట్టి అని మనం ఇంట్లో పూజ చేస్తే పిల్లలకు చెప్పగలుగుతాం. ఒకటి ఇది చేయడమే కాదు, ఏ గురువైనా గురువే. ఎందుకంటే గురువు అనేది మనలోని చెడును తొలగించి మంచిని సృష్టించి ఆ మంచిని రక్షించేవాడు అని చెప్తున్నాం కాబట్టి ఆ గురువు పాఠాలు చెప్పడం, తొలి పాఠాలు చెప్పడం మొదలుపెట్టి అంటే అక్షరాలు దిద్దడం దగ్గర నుండి మన చివరి దశ వరకు అనేకమైనటువంటి గురువులు ఉంటారు. ఎవరిని వీలైతే వాళ్ళని ఆ రోజు వీలును బట్టి మన స్థాయిని బట్టి సత్కరించుకుంటామా, సన్మానించుకుంటామా, నమస్కరించుకుంటామా, వీటితో పాటు వారి ఆశయాలను ముందుకు పంపించాలి. అంటే మనం వ్యాసుల వారు కూడా అదే చెప్తారు, మనం ఈరోజు చేసాము అంటే మీకు చేతనైతే ఒక పురాణం తీసుకొని చిన్నగా ప్రింట్ చేయించి 10 మందికి పంచండి, లేదు అంటే ఒక పురాణ ఈ సప్తాహం ఏదైనా పెట్టించండి, లేకపోతే భారతంలో సప్తాహం పెట్టించి 10 మందికి అందేలాగా చేస్తే ఆ జ్ఞానాన్ని పరివ్యాప్తి చేయడమే ఆయన్ని పూజించడం. లేదు అంటే ఆయన స్థాయిలో ఉన్న మన దగ్గర ఉన్నటువంటి ఎవరైనా గురువులు ఉంటే వాళ్ళకి నమస్కరించి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరం ఏదైనా, అందరూ పెద్ద స్థాయిలో ఉండకపోవచ్చు, వాళ్ళకి ఏదో బట్టలు మనం పాదపూజ చేయకపోయినా కనీసం వారికి ఒక సంస్కారాన్ని నేర్పిన వారిని సత్కరించుకోవడం అనేటువంటి విధంగా మీరు మీ వీలుని బట్టి పసిపిల్లలకు అలవాటు చేయాలంటే మనం ఏం చెప్పినా వ్యాసుడు ఎవరో తెలియదు కాబట్టి ఇంట్లో వ్యాస భగవానుడు గురించి మనం చేస్తూ చెప్పి, అలాగే గుళ్ళో పాఠశాలలో ఉన్నటువంటి గురువులందరూ వారితో సమానం అని చెప్పడం మనం నేర్పించేటువంటిది. ఎందుకంటే గురువు మార్గదర్శనం చేయడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అమ్మా. మీ సందేహం యమున గారికి తెలియచేయండి అమ్మా. మాట్లాడండి యమున గారితో, మీ సందేహం ఏంటో చెప్పండి, వినిపిస్తుంది. మా టీవీ వాల్యూమ్ తగ్గించండి, టీవీ చూడకండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి మీ సందేహం ఏంటో యమున గారికి. హలో, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. అమ్మ నమస్తే. జిల్లా దేవరపిల్లమ్మా. అమ్మ గురుగారి గురించి అడుగుదామనమ్మా. హలో, అడగండి. హలో అమ్మా, అడగండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా నేను లలిత సహస్రనామం చదువుకుంటున్నానమ్మా. చదువుకుంటే అది కొంచెం కోర్టు సమస్యలు ఉంటే తీర్తాయన్నారమ్మా. 15 చదువుకుంటున్నానమ్మా. ఈ కోర్టు సమస్య తీరాలంటే అమ్మా, న్యాయం జరగాలంటే ఏం చెయ్యాలమ్మా? కోర్టు సమస్యలు ఉన్నాయి, లలిత పారాయణం చేస్తున్నారు, అది తీరాలంటే ఏం చేయాలంటారు, అంతేనా? మరేనమ్మా. అమ్మ, కోర్టు సమస్యలున్నా ఏ సమస్యలున్నా మనం భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తామండి? అంటే మనకి ఏదైనా సమస్య వస్తే తప్పకుండా భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు, మనకు ఒక పరిష్కారం చూపిస్తాడని మన విశ్వాసం, మన నమ్మకం. సో కానీ నేను ప్రతిదానికి కూడా మనం ఒకదాన్ని భగవంతుడితో ముడిపెట్టేసి, ఇప్పుడు మనం కాలక్రమేణా మనం ఎన్నో జరుగుతూ ఉంటాయి మన జీవితాల్లో. ఆ జరుగుతున్నప్పటికీ కూడా ఆ సమస్య తీరినా తీరకపోయినా మనం భగవంతుడి మీద నిందవేస్తూ ఉంటాం. ఇది నాకేదో సమస్య వచ్చింది, నువ్వు తీర్చలేదు. అయినా చాలా మనం ఎప్పుడు ఎంతోమంది కాలర్స్తో మన ప్రోగ్రామ్ కూడా మనం వింటూ ఉంటాం, నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నాకు తీరలేదు కాబట్టి దేవుడా నువ్వే నీ వల్ల అయిందంటారు. మనం చేసే ఏ పని అయినా భగవంతుడికి ఎలా సంబంధం అండి? మనం చేసే మంచో చెడు మనమే బాధ్యులం. అందుకే మన కర్మ సిద్ధాంతం చెప్తుంది, నువ్వు ఏ పని చేసినా దానికి మొత్తం కారణం నువ్వే, దాన్ని సృష్టించింది నువ్వే, దాన్ని తీసేసేది నువ్వే, భగవంతుడితో సంబంధం లేదు. సో అది మనం మంచి వైపు అయితే మంచి రిజల్ట్స్ మనం పొందుతాం, మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది పుణ్యం పాపం మన చేతుల్లోనే ఉంది, భగవంతుడితో సంబంధం లేదండి. మనం భగవంతుడికి ధ్యానం చేసేది మనకి ఏదైనా కష్టం వస్తే అది అధిగమించే శక్తి ఇమ్మని, ఆ స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చి ఎలా ఓవర్కమ్ చేయాలి, అది మన సనాతన ధర్మంలో ఒక గొప్ప విషయం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా సమస్యలు ఇలా వెళ్ళిపోతాయి అని చెప్పరు. సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి నేను ఎలా అధిగమించాలి, ఆ సమస్య దాటి నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే శక్తివు పరమాత్మ అనుకోవాలి. కాబట్టి అమ్మవారి లలితా సహస్రనామం చాలా అద్భుతమైనదండి. మనకి ఎంతో మనశ్శాంతి, ముందు మీకు కావలసినది ఆ మనశ్శాంతి. అమ్మవారు ఆ మనశ్శాంతి తప్పకుండా ప్రసాదిస్తుంది. మీరు అంటే ఎటువంటి నిర్ణయాన్నైనా కూడా మిమ్మల్ని ఆ తట్టుకునే శక్తి అమ్మవారి ఇస్తుంది. అలాగే ఆ సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గం కూడా మనం అమ్మవారిని ఎప్పుడైతే ఒక అకుంఠిత దీక్షతో అమ్మవారిని మన పాదాలు ఆశ్రయిస్తారో తప్పకుండా మీకు అమ్మవారు ఏదో ఒక పరిష్కారం తప్పకుండా చూపిస్తుంది. కానీ మనం ఇంకొకటి ఏంటంటే, ఏ పనినైనా భగవంతుడి నిందించడం మాత్రం ఎప్పుడూ చేయకండి. అది మనం చేసుకున్న
మన ఇది తప్ప భగవంతుడు సంబంధం లేదు. కానీ మన ధర్మం మాత్రమే చెప్తుంది, నువ్వు ఏ సమస్య వచ్చినా నించో, పోరాడు, బయటపడు దాని నుంచి అంటుంది. నీ సమస్య తీరిపోతుందని మన ధర్మం ఎప్పుడు చెప్పదండి. నువ్వు అనుభవించాల్సిందే. ఆ పరమాత్ముడికే తప్పలేదండి. సాక్షాత్తు ఆ రామయ్యకి తప్పలేదు, కృష్ణుడికి తప్పలేదు, పాండవులకి, కృష్ణుని నమ్మిన పాండవులకి తప్ప. అంటే మన కర్మని మనం అనుభవించాల్సిందే, దానికి భగవంతుడు పాలు పంచుకోడు. కాబట్టి ఇది గుర్తించండి, అమ్మవారి నామస్మరణ చేసుకోండి చక్కగా. అమ్మవారు మీకు ఆ ఒక్క మనశ్శాంతి ఇస్తుంది, ఆ విల్ పవర్ ఇస్తుంది, తట్టుకునే శక్తి ఇస్తుంది, బయటపడే శక్తి కూడా అమ్మవారు ఇస్తుందని మనం తప్పకుండా ఆశిద్దాం తల్లి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మ, నమస్తే. మీ సందేహం సునీత గారికి తెలియచేయండి అమ్మా. ఓకే చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా. నమస్తే. హలో అమ్మ చెప్పండి, మీ సందేహం ఏంటో మాట్లాడుతున్నారు సునీత గారు. అదేనండి, ఇప్పుడు చెప్పారు కదండి దేవుడు మీద నమ్మకం ఉంటే ఏ పని అన్నా అవుతుందని. అదే గురువుని నమ్ముకుంటే ఏ పని అవుతుందని అన్నారు కదా, దాని గురించి మాట్లాడగలరు. చెప్పండి 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 అమ్మ సందేహం చెప్పండి పూర్తిగా. అనుమానం మీ ఏంటి? సందేహం. అదే గురువు గారిని నమ్ముకున్నామండి, అదే అన్ని పనులు మాకు బాగా అవుతున్నాయి. ఎవరైనా సరే అమ్మా, మనము మన గురువునే కాదు, అసలు ఒక సత్సంకల్పం అనేది ఉంటే ఏదైనా పని అవలీలగా జరుగుతుంది, సులభంగా జరుగుతుంది, అది జరుగుతుంది. ఇక దానికి తోడు అమ్మని నమ్మిన, ఆ ఆదిశక్తిని నమ్మిన, గురువుని నమ్మిన, ఎందుకంటే వీళ్ళంతా కూడా మన మంచిని కోరుకునేవాళ్ళు. ఎప్పుడైతే సకారాత్మకమైనటువంటి భావంతో మనము ఒకరిని నమ్మి ఉంటామో దాంట్లో తప్పకుండా సత్ఫలితం అనేది తప్పకుండా వస్తుంది తల్లి. అమ్మ మనం గురువు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి అసలు గురు శిష్యుల అనుబంధం ఎలా ఉండాలంటారు? ఇది అసలు ఓనాటి కాలం గురించి చెప్తే మాత్రం గురు శిష్యుల అనుబంధం ఏంటంటే, పూర్వకాలంలో అయితే మనకు విద్యాభ్యాసాలన్నీ కూడా అరణ్యాల్లో అలా ఉన్నప్పుడు తప్పకుండా శిష్యులకి సంబంధించి, అంటే ఒక రాజు అయినప్పటికి కూడా గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి శుశ్రూషలు చేసినటువంటి కాలం ఈ దేశంలో చూసాం. ఇప్పుడు ఆ సంబంధం అలాగ ఉండాలని ఈనాటి కాలంలో నేటి కాలంలో మనం చెప్పలేం. కానీ అప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా తనకంటే శిష్యుడు అధికంగా ఉండాలి, అంటే గురువును మించిన శిష్యుడు కావాలి అనే కోరికతోటే ఉండేవాళ్ళు. మన విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల ఇద్దరిని కూడా తీసుకువెళుతున్నప్పుడు కౌసల్య సుప్రజారామ అంటూ మేల్కొల్పింది ఎందుకు? ఈ లోకానికి, అంటే తెల్లవారక ముందే లేచి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసుకోమని చెప్తున్నాడు. అంటే ఒక కర్తవ్య నిర్దేశనాన్ని చేయగలిగినటువంటి వాడు గురువే. అందుకని దానికి కావలసినటువంటివి సమకూర్చాల్సినటువంటివి ఇవ్వవలసిన వాడు గురువే అని బల అతిబల లాంటి విద్యలను నేర్పించాడు. అలా నేర్పిస్తూనే చిట్ట చివరి వరకు, అంటే వివాహము ఇదంతా కార్యక్రమం మనం రామాయణ కాలంలో చూస్తాం. సరే, తర్వాతి కాలంలో కనుక మనం చూసినట్టయితే, అంటే ఈ కాలాలు మారుతూ ఉన్నప్పుడు, యుగాలు మారుతూ ఉన్నప్పుడు, మరి కృష్ణుడికి కూడా రాముడికి ఎలా గురువులు ఉన్నారో కృష్ణుడికి కూడా సాందీపని మహర్షి దగ్గర ఉన్నాడు. ఆయనైతే సాక్షాత్తు గురువు గారి బాధ ఏంటి అని తెలుసుకొని చిట్ట చివర మనం గురుదక్షిణ ఇవ్వడం అనేటువంటిది ఒక సంస్కారం. ఆ సంస్కారంలో గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అంటే, గురువు గారికి తన కుమారుడు చనిపోయాడని తెలిసి ఆ కుమారుడిని తిరిగి తీసుకురావాలి అనేంత తపన ఆనాటి కాలంలో ఉంది. సరే, నేటి కాలానికి వచ్చాం. అంటే తర్వాతి చరిత్రలోకి వెళితే కనుక సమర్థ రామదాసు దగ్గరికి వెళ్ళి అంతా గెలిచిన తర్వాత కూడా అంతా నీదేనయ్యా అని ఆయన పాదాల దగ్గరికి పెట్టినటువంటి శివాజీని చూసాం. అలా కాదు నాన్న, నేను చెప్తున్నాను విను, నువ్వు రాజ్యం వేలు అంటే గురువు చెప్పిన మాటను శిరోధార్యంగా ఆయన పరిపాలించారు. తరువాతి కాలం వస్తే ఇందాక చెప్పుకున్నట్టు అబ్దుల్ కలాం గురించి చెప్పుకున్నాం. అంటే అయ్యా నువ్వు ఆ రోజు కొట్టినా నాకు తప్పేం లేదు, నువ్వు తప్పలేదు, నీ మార్గదర్శనం వల్ల ఈరోజు నేను ఈ ఉన్నత స్థానంలో ఉన్నామన్నాం. ఇవన్నీ తీసుకొచ్చి మన పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అంటే, గురువు ఎప్పుడు నీ మంచిని కోరుతాడు, శిష్యుడు అనేవాడు ఎప్పుడు గురువు మార్గదర్శనంలో ఉండాలి. అలాగే గురువు కూడా ఎప్పుడు శిష్యుడి యొక్క అభివృద్ధిని కాంక్షించాలి. గురువును మించిన శిష్యుడు కావాలని కోరుకునే వాళ్ళే గురువులు అవుతారు దాదాపుగా 90%. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా ఎందరెందరో గురువులు ఉంటారు. దత్తాత్రేయుల వారు చెప్పినట్టు బోల్డ్ మంది గురువులు, ప్రకృతి కూడా ఒక దైవత సమానం అంటారు కదా, ఒక గురు సతుల్యం అంటారు కదా. మనం నేర్చుకోవడానికి అనేక రకాలు ఉంటాయి. అలాగా ఎవరెవరు ఎంతమంది గురువులు ఉన్నారో అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ గురు పౌర్ణమి దాని విశిష్టత తెలియని ఈనాటి పిల్లలకు అందరూ పెద్దలు అందజేయాలని ఆశిస్తూ నమస్తే. సునీత గారు, యమున గారు, వ్యాస పౌర్ణమి యొక్క ప్రత్యేకత గురించి, అలాగే గురువు యొక్క అనే పదానికి ఉన్న అర్థ పరమార్థాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములండి ఇద్దరికీ కూడా. నమస్తే.
వ్యాస పౌర్ణమి సందర్భంగా గురువు ఆరాధన పూజించడం వల్ల కలిగే చక్కని శుభ ఫలితాల గురించి ఈనాటి వ్యాస పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.